గ్రామం మళ్ళీ ప్రశాంతంగా మారింది. రామ్ ఇప్పుడు అందరికీ హీరో అయ్యాడు. అంబిష్ అతని పక్కనే నిలబడి గ్రామాన్ని కాపాడుతున్నాడు. రాము, నీతో ఈ ప్రయాణం నాకు కూడా ఆనందంగా ఉంది. అవును అంబీష్, ఇంకా వేగనాదాం. కాని ఒక రాత్రి ఆకాశం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి. అంబిష్ ముఖం మారింది. అతని శరీరలోని వెలుగు మెల్లగా తగ్గిపోతోంది. రామ్, ఇది మంచిది కాదు. ఏమైంది అంబీష్? రామ్, ఇప్పుడు చూడు. భూమి ఒక్కసారిగా కంపించింది. దూరంగా ఒక చీకటి అడవిలో ఒక భయంకరమైన శక్తి మేల్కొంటోంది. శక్తి చూడు, ఈ భూమి నా కోపానికి భయపడుతుంది. నా ముందు మోకరించు, లేదా నీ గ్రామం నాశనం అవుతుంది. నా చీకటి నీడని ఆత్మను మింగేస్తుంది. నా శక్తి ముందు ఈ గ్రామం ఏమీ కాదు. చీకటి నీడలు మీ అందరినీ కప్పేస్తాయి. ఇప్పుడే మోకరించండి, లేదంటే నా కోపం మీ ఇళ్లను బూడిద చేస్తుంది. అది సాధారణం కాదు. అది ఒక చీకటి రాజు శక్తి. ఆకాశంలో ఆ చీకటి ఏమిటి? అది సాధారణం కాదు. అది చీకటి రాజు సంకేతం ఉంది. మన మీదికి ఒక పెద్ద ప్రమాదం వస్తోంది. రామ్, సమయం వచ్చింది. ఈసారి నేను వెనక్కి తగ్గను. మనము కలిసి పోరాడతాం. నీలోని శక్తిని నమ్ము. మనం కలిసి పోరాడతాం. ఇది మొదలు మాత్రమే.